యావత్ ఆంధ్ర రాష్ట్రం గట్టిగా నమ్మే విషయం ఏమిటి అనంటే, జగన్మోహన్ రెడ్డిని కాపాడుతోంది ఇంకా నరేంద్ర మోడీ, అమిత్ షానే. కానీ అలాంటి అమిత్ షా మీద ఈ రోజున సాక్షిలో ఒక చిన్న కథనం వేసే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే, దాని వెనకున్న జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏమిటి? దానికి గాను మరి అమిత్ షా ఏమన్నా దిగొచ్చి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చే సూచనలు ఏమన్నా కనిపిస్తాయా? లేకపోతే ఆ ప్లాన్ రివర్స్ అయ్యిందా? ఈ వీడియోలో చూద్దాం. డామిట్ ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్ర కాక్రోచ్ నేను అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు. కానీ బీజేపీకి ఎంత వత్తాసు పలకాలో అంత వత్తాసు పలుకుతాడు, వాళ్ళకి అడుగులకు మడుగులెత్తే పని కూడా చేస్తాడు. కానీ ఈ రోజున ఒక చిన్న పని చేశాడు. దానికి కారణం ఏమిటి అని అంటే, గతంలో మన కుండబద్దల్లో పెట్టిన ఒక వీడియోలో మీకు తెలిసే ఉంటుంది. అమిత్ షా, నరేంద్ర మోడీల అపాయింట్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి విపరీతంగా కృషి చేశాడు, అది ఫలించలేదు అని. కాకపోతే దాని మీద రివర్స్గా వైసీపీ వాళ్ళు కూడా వేరే రకమైన ప్రచారం చేసే కార్యక్రమాలు చేశారు. అసలు నరేంద్ర మోడీ అని అమిత్ షానే జగన్మోహన్ రెడ్డిని వచ్చి కలవమన్నారు అని. కానీ దాన్ని ఎవరు నమ్మే పరిస్థితులు ఏం కనపడలేదు. ఎందుకంటే పైన ఉన్న కేంద్రంలో జరుగుతున్న ఆ రచ్చగోల కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఆ రకంగా ఏం కనిపించటం లేదు. కానీ ఈ మధ్యలోనే భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్ కానీ, నరేంద్ర మోడీ రావటం కానీ, అసలు ఆ భోగాపురం కట్టింది నేనే అని క్రెడిట్ మొత్తం ఆయన తీసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయనివ్వండి. ఇవన్నీ ఒక పక్కన జరుగుతున్నా, ఒక పక్కన సాక్షిని బేస్ చేసుకొని అమిత్ షా మీద కొన్ని కథనాలు రాయటం మొదలుపెట్టారు. ఇప్పుడు పార్లమెంట్లో చాలా హాట్గా వ్యవహారం నడుస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత నుంచి ఈ జంజీ ప్రభావం ఏమిటి అనే దాని మీద బీజేపీ కూడా ఒకంత ఆలోచించుకునే పరిస్థితుల్లో ఉంది. ఈ రోజున ప్రశాంత్ కిషోర్ కూడా ఈ జంజీ శాఖ బాగా గట్టిగానే పనికొచ్చింది అని చెప్పుకోవాలి. ఇక్కడ తమిళనాడులో విజయ్కి ఏ జంజీ పనికొచ్చి ఆయన చేతిలోకి అధికారం తీసుకొచ్చి పెట్టిందో, అదే జంజీ మరి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్ని ఆయన పదవి నుంచి తొలగే విధంగా చేసిందో, అదే జంజీ ప్రశాంత్ కిషోర్ గెలుపును కూడా ఖాయం చేసి పెట్టింది. బాగా పాతేసుకొని కూర్చున్న ఈ బీజేపీ స్థానంలో మరి ప్రశాంత్ కిషోర్ గెలవటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయంగా కనపడుతుంది. మరి దీన్ని ఏమన్నా బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి మరి ఈ కథ రాశాడా, లేదు ఇలాంటివి ఏమన్నా కొన్ని కథనాలు కనుక ప్రచురిస్తే ఇది ఆ నోట ఈ నోట అమిత్ షా దాకా వెళ్ళి అసలు ఏమిటి కనుక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి పిలుస్తాడని ఏమన్నా ఒక ఎత్తెత్తాడు. కానీ ఇప్పుడు అదైతే కొంచెం బూమరాంగ్ అయినట్టుగా రివర్స్ అయినట్టుగా కనపడుతుంది ఆ ప్లాను. ఎందుకంటే ఎవరి మీదనైనా సరే ఎవరైనా అధికారం ఉన్న సమయంలో వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొని రావడానికి ఎంత పాయింట్ వరకు దాన్ని మనం ప్రెస్ చేయాలనేది తెలుసుకోవాలి. ఒకవైపున వైవి సుబ్బారెడ్డితోటి మరి మిథున్ రెడ్డితోటి ఒక అమిత్ షా దగ్గరికి మోడీ దగ్గరికి రాయబారం నడుపుతూ ఉన్న పని కాలేదు అని అనుకోండి, అవసరమైతే వేరే ఎవరన్నా పంపించుకొని తీరాలి. అంటే గతంలో అయితే విజయసాయి రెడ్డి ఉండేవాడు, రైట్ రాయల్గా పని ముగించుకొచ్చేవాడు. మరి ఆయన టెక్నిక్లు వీళ్ళకేం తెలిసినట్టుగా లేవు. ఆయన బాగా టెక్నిక్ వాడతాడు అనే ఒక నానుడైతే ఉంది. గతంలో విజయసాయి రెడ్డి ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళాడంటే ఆఫీసులో ఉన్న అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ పనిచేసే వాళ్ళందరూ కావచ్చు, జేబులు కళకళ్ళాడిపోతాయి అనేది కూడా ఒక గతంలో వచ్చిన పుకారు ఉంది. దాదాపుగా అది నిజమేనని చాలామంది కన్ఫర్మ్ కూడా చేశారు గతంలోనే. ఆయన వెళ్ళాడంటే విపరీతంగా డబ్బులు వెదజల్లుతాడు. ఆయన కనపడంగానే ఒక డబ్బులు సూట్ కేసు నడిచొస్తున్నట్టుగా కనపడుతూ ఉంటుంది వాళ్ళకి. ఆయనకు కావాల్సిన విధంగా వాళ్ళు కూడా ప్లాన్ చేసి మరి పైన ఉన్న ఈ మోడీ దగ్గరనో అమిత్ షా దగ్గరనో ఒక ఆయన ఇచ్చిన వినతి పత్రం పెట్టారనుకోండి, ఏమంటే పనులు అయిపోతాయి. అపాయింట్మెంట్లు కూడా అట్నే దొరికాయి జగన్మోహన్ రెడ్డికి గతంలో. కానీ ఇప్పుడు అలా దొరకటం లేదు. ఏది ఆయన అధికారంలో ఉన్న సమయంలో అది వేరైతే, దానికంటే ముందుగా 2014-19 మధ్యలో జగన్ ఏది కావాలంటే అది చేయటానికి విజయసాయి రెడ్డి ఉన్నాడు. కానీ ఇప్పుడు అది కుదరలేదు. మళ్ళీ ఏదైనా బతిలాడుకొని బామాలుకొని విజయసాయి రెడ్డిని తీసుకొచ్చుకుంటే మరి ఆయన ఏమన్నా నడిపించగలుగుతాడేమో. కానీ ఇంకో ప్రెషర్ చేయటం మొదలుపెట్టాడు జగన్. గట్టిగా వాళ్ళని ప్రెషర్ చేస్తే మరి మనల్ని పిలిచే అవకాశం ఉందనుకున్నాడేమో. ఇప్పుడు అది బూమరాంగ్ అయినట్టుగా కూడా కనపడుతుంది. ఏంటి మనం చూసి చూడనట్టు వదిలేస్తున్నందుకే మరి జగన్మోహన్ రెడ్డి ఇలా రెచ్చిపోతా ఉన్నాడా? కొంచెం గట్టిగా ఈడీ ద్వారా నొక్కితే
మళ్ళీ ఆయన దారికి వస్తాడు. ఎందుకంటే బీజేపీకి కూడా ఏ పాయింట్లో నొక్కాలి, ఎంత ప్రెషర్ చేయాలి వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు రాజకీయం అధికారాన్ని అలానే శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి ఎన్ని పుంతలైనా తొక్కటానికి వాళ్ళు సంసిద్ధంగా ఉంటారు. ఎన్ని కుట్రలైనా చేయటానికి వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి కంటే ఆరితేరిన మనుషులు. అలాంటి వాళ్ళతోటి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పెట్టుకుంటే ఇంకెలా ఉంటుంది? అదే పర్యవసానాలు ఇప్పుడు కనబడుతున్నాయి. దాదాపుగా జగన్ అరెస్టు ఖాయం అయిపోయినా కూడా చెప్పలేము. ఇదే ఈరోజు కుండబద్దలు.